పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చనంట అని ఇప్పుడు అమెరికా వాడికి చైనా వాడి పోరు భారత్ తీరుస్తుందా చూడాలి. వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లని తరిమేసి అంటే వాస్తవంగా తాలిబాన్‌లను పుట్టించిందే అమెరికా. పాకిస్తాన్‌కి డబ్బులిస్తే పాకిస్తానోళ్ళు మత ఉన్మాదులుగా ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి తాలిబాన్‌లని తయారు చేశారు. ఆ తాలిబాన్‌ల చేతన రష్యాలో దాడులు చేపిచ్చి, రష్యాని కకావికలం చేసి, ఆ రష్యా కోపమొచ్చేలా చేసి, ఆ రష్యా తాలిబాన్ల మీద దాడి కోసం ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే, వీళ్ళంతా కొండల్లో ఉంటారు, కోనల్లో ఉంటారు. అలా ఉండేందుకు కావాల్సిన సహకారం, డబ్బులు, ఆర్థిక సహకారం అందించింది అమెరికా. తద్వారా రష్యా దాడుల నుంచి తట్టుకుంటూ ఏళ్ల తరబడి వీళ్ళు బ్రతికేశారు. అలా బ్రతికినటువంటి కారణంగా రష్యాకి కోట్లకు కోట్ల నష్టం వచ్చి ఆర్థిక సంక్షోభంలో పడిపోయి యుఎస్ఎస్ఆర్ ఒకప్పుడు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పోటీగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యాగా ఉన్నటువంటిది కాస్త ముక్క చెక్కలైపోయి చివరికి ఉట్టి రష్యాగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఇక వేరే పనేం లేదు. వీళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేసింది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లకి అమెరికా. దాంతో తాలిబాన్లు, ఆల్ ఖైదా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలందరినీ పెంచి పోషించినటువంటి అమెరికాకే చుక్కలు చూపించాలనుకున్నాడు బిన్ లాడెన్. అమెరికాకి సంబంధించినటువంటి ట్విన్ టవర్స్‌ని కూల్చవతల పడేశాడు. విమానాలతో కూల్చవతల పడేశాడు. డొమెస్టిక్ ఫ్లైట్స్ తోటి ప్రయాణికులు చచ్చిపోయారు. ఆ టవర్స్‌లో ఉన్నోళ్ళు చచ్చిపోయారు. ఆ దెబ్బతో తాము సృష్టించిన తీవ్రవాదం తమ ప్రాణాలే తీస్తోందని, అప్పటిదాకా ఇస్లామిక్ శక్తుల్ని తమ వనరులుగా వాడుకున్నోళ్ళు ఇస్లామిక్ శక్తుల్ని టెర్రరిస్టులుగా చూడటం ప్రారంభించింది అమెరికా. అప్పుడే అల్ ఖైదాకి సంబంధించిన బిన్ లాడెన్ని చంపేసింది. ఆ తర్వాత అల్ జవహర్ని లేపేసిందా, అనేక తీవ్రవాద సంస్థలు అంతు చూసింది. తీరా చూస్తే 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ని తన ఆధ్వర్యంలోని ప్రభుత్వం పరిపాలించేలా చూసింది. కానీ అక్కడ ప్రజల్లో మాత్రం ఆ మత పెచ్చ పోలేదు, తాలిబాన్ల పట్ల ప్రేమ పోలేదు. ఇక్కడ అనేక మంది, వేలాది మంది అమెరికన్ సైనికులు అప్పుడప్పుడు చచ్చిపోతా వచ్చారు. ఎంతకాలం వాడెవడి కోసం మనం భరించాలి, మనం వెనక్కి వచ్చేద్దామని అమెరికాలోని పౌరులందరూ రెచ్చిపోయి క్వశ్చన్ చేసేటప్పటికి, ఇదే ట్రంప్ మొదటిసారి ఉన్నటువంటి సందర్భంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతామన్నారు. ఆ తర్వాత బైడెన్ వచ్చి దాన్ని అమలు చేశాడు. అమలు చేయగానే అక్కడున్న పాలన వాళ్ళే చూసుకుంటారనుకుంటే అక్కడున్న పాలకుడు పారిపోయాడు. తాలిబాన్లు వచ్చి రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించారు. చివరికి తాలిబాన్ల చేతిలోకి వచ్చింది. ఆ పారిపోయేటటువంటి క్రమంలో అమెరికా కూడా పారిపోవాల్సి వచ్చింది. ఆ పారిపోయేటటువంటి క్రమంలో అమెరికాకి సంబంధించిన ఆయుధాలు, యుద్ధ విమానాలు అనేకం అక్కడ వదిలిపోయారు. వాటిని తమ్ముకుంటూ చక్కగా ఇప్పటిదాకా తాలిబాన్లు బతికేస్తున్నారు. బగ్రామ్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు రష్యా, ఆ తర్వాత అమెరికా, ఇట్లాగా అనేక దేశాలు వాడుకున్నాయి. ప్రారంభించి దాన్ని పెంచుకుంటూ వెళ్ళినాయి. అండర్ గ్రౌండ్లు చాలా ఉన్నది అక్కడ. అయితే అలాంటి ఎయిర్ బేస్, అది ఎయిర్ బేస్ అనమాట, యుద్ధ విమానాల బేస్. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యన తనకు కావాలన్నాడు. పాకిస్తాన్‌తో చెప్పాడు తాలిబాన్లతో మాట్లాడమని. తాలిబాన్లకి పాకిస్తాన్‌కి పడట్ల. తాలిబాన్లు ఇప్పుడు మన మాట వింటున్నారు. పాకిస్తాన్ తన మాట వింటారనుకుంటే వాళ్ళు మన మాట వింటున్నారు. పాకిస్తాన్ మీద కోపంతో పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జోరాన్ రేఖ దగ్గర ఉన్నటువంటి పఖ్తూన్లతో కూడినటువంటి ఖైబర్ పఖ్తూనా తమకి ఇచ్చేసేటట్టయితే పాకిస్తాన్ మాట వింటాం, లేకపోతే పాకిస్తాన్ మాకు శత్రువే అని ప్రకటించేశారు. మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన పని మనకు జరుగుతుంది. పాకిస్తాన్‌లో ఉన్న మన శత్రువులను కూడా ఈ తాలిబాన్ల ద్వారా లేపేపిస్తుంటాం. ఇప్పుడు ఈ బగ్రామ్ ఎయిర్ బేస్‌లో మళ్ళీ వచ్చి తీసుకుంటాము అంది అమెరికా. గజం భూమి కూడా ఇవ్వనని చెప్పారు తాలిబాన్. వాళ్ళ మీద దాడులు చేయమంది పాకిస్తాన్ని అమెరికా. వాళ్ళ కోసం దాడి చేస్తే తాట తీసి వదిలిపెట్టారు తాలిబాన్లు. సరిహద్దు దాటకుండా చూసుకున్నారు. సరిహద్దు దాటిన యుద్ధ విమానాలు కూల్చేశారు. తద్వారా పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. ఆ ఎయిర్ బేస్ దాకా వెళ్ళే పరిస్థితి, బగ్రామ్ ఎయిర్ బేస్ దాకా వెళ్ళే పరిస్థితి పాకిస్తాన్లోకి లేదు. ఎందుకు అక్కడ బేస్ కావాలి? ఇరాన్ మీద దాడి చేయాలన్నా, చైనా మీద దాడి చేయాలన్నా, భారత్ని బెదిరించాలన్నా, పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలన్నా, మొత్తానికి అది జంక్షన్ పాయింట్. కాబట్టి అది కావాలి. రష్యాకి ఇస్తుందా తాలిబాన్లు అంటే రష్యాకి వాళ్ళకి పడదు. కాకపోతే ఈలోపు తాలిబాన్లు మనతో స్నేహం చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన 2 ప్రాజెక్టులు మనల్ని అడిగితే మనం ఓకే చేసాం. అదే సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే ప్రయత్నాల్లో ముందున్నాం. కాబట్టి బగ్రామ్ ఎయిర్ బేస్ మీరు తీసుకోండి. అట్లాగే మా దేశంలో, వాళ్ళ దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవి చూపెట్టినే పాకిస్తాన్ ఇదివరకు వాళ్ళని మోసం చేసి. కాబట్టి ఆ రేర్ ఎర్త్ మినరల్స్ మీరు తీసుకోండి. ఇదంతా మీరు తీసుకుని మాకు అంత డబ్బులు ఇవ్వండి, మేము బతికేస్తామని చెప్తున్నారు తాలిబాన్. అంటే ఇప్పుడు అమెరికాకి షాక్ ఇస్తూ అమెరికా కోరుకుంటున్న బగ్రామ్ ఎయిర్ బేస్ భారత్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నది తాలిబాన్. మరి మన ప్రభుత్వం తీసుకుంటుందా లేదా చూడాలి.